హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు వంటిల్లు. నేను ఈరోజు మీకు బెండకాయ కాజు మసాలా కర్రీని చాలా స్పెషల్లీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇలా బెండకాయతో కర్రీ చేశారంటే టేస్ట్ చాలా బావుంటుందండి. ఈవెన్ చపాతీలోకైనా, వేడి వేడి అన్నంలోకైనా సూపర్ కాంబినేషన్. బెండకాయతో రోజు చేసే కర్రీలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బావుంటుంది. మరి ఈ బెండకాయ కాజు మసాలా కర్రీని ఎలా చేయాలో చూపించేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా నేను ఇక్కడ ఫ్రెష్‌గా ఉన్న హాఫ్ కిలో బెండకాయలను తీసుకొని నీట్‌గా వాష్ చేసుకొని పొడి క్లాత్‌తో క్లీన్ చేసుకున్నాను. ఇలా చేసామంటే బెండకాయ జిగురు లేకుండా చాలా వస్తుంది. ఇప్పుడు ఈ బెండకాయలను ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ సైజులో ఉండేటట్టు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీలోకి కావాల్సిన మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక మిక్సీ జార్‌లోకి ఒక 12 దనక జీడిపప్పును వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఎక్కడ కూడా పలుకు అనేది లేకుండా ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, బెండకాయలన్నీ కూడా వేసుకోవాలి. ఇలా బెండకాయలను ముందుగా ఫ్రై చేసుకున్నామంటే ఇందులో ఉన్న జిగురుతనం మొత్తం కూడా పోయి కర్రీ చాలా బాగొస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ బెండకాయలకి సరిపడే మాత్రంగా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బెండకాయలను కంటిన్యూగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 4 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే బెండకాయలో ఉన్న జిగురు మొత్తం కూడా పోతుంది. చూడండి, ఒక 4 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా, బెండకాయలో ఏమాత్రం కూడా జిగురు లేదు. ఇలా జిగురంతా కూడా పోయిన తర్వాత సపరేట్గా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. కొద్దిగా ఫ్రెష్‌గా ఉన్న కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయ అంతా కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 2, 3 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్నారంటే ఉల్లిపాయ చక్కగా ఫ్రై అయిపోతుందండి. ఉల్లిపాయను ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్‌గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోవాలి. గరిటెతో ఈ విధంగా బాగా కలుపుకుంటూ పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు ఆయిల్‌లో ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 బాగా పండిన మీడియం సైజ్ టమాటోస్‌ను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా ఈ విధంగా గరిటెతో బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం బెండకాయలు ఫ్రై చేసుకునేటప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాం కదా, కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని గరిటెతో ఈ విధంగా బాగా కలుపుకొని టమాటా మొత్తం కూడా చక్కగా మగ్గించుకోవాలండి. ఒక 3 నిమిషాల పాటు ఇలా మగ్గించుకున్న తర్వాత చూడండి, టమాటో చక్కగా మగ్గిపోయింది కదా. ఇలా టమాటో బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కావాల్సిన మసాలాలు యాడ్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి కూడా వేసుకొని గ్రేట్ తీసుకొని కంటిన్యూగా ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, కాజు పేస్ట్ మొత్తం కూడా వేసుకొని గరిటెతో ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉన్న పచ్చి వాసన అంతా కూడా పోయేంత వరకు ఇలా గరిటెతో కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నామంటే జీడిపప్పులో ఉన్న పచ్చి వాసన అంతా కూడా పోయి కర్రీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 కప్స్ దాకా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మసాలా అంతా కూడా బాగా కలిసేలాగా గరిటెతో ఈ విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఈ మసాలాను మొత్తం కూడా బాగా మరిగించుకోవాలి. ఒక 3 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఇలా మరుగుతున్న మసాలాలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు మొత్తం కూడా వేసుకోవాలి. ఇప్పుడు గరిటె తీసుకొని బెండకాయలు మొత్తం కూడా మసాలాలో బాగా కలిసేలాగా ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా స్లోగా కలుపుకొని కర్రీ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు టేస్ట్ ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ కానీ అలాగే స్పైస్ కానీ తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు. నేను వేసుకున్న స్పైస్ కానీ సాల్ట్ కానీ పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కర్రీలోంచి ఆయిల్ మొత్తం కూడా ఈ విధంగా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా, కర్రీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి.
కర్రీ కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! ఈ విధంగా ఉంటేనే చపాతీలోకి చాలా బావుంటుందండి. లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకొని వేడి వేడి చపాతీలోకైనా, వేడి వేడి అన్నంలోకైనా తిన్నామంటే టేస్ట్ చాలా బావుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మన ఇల్లు వంటిల్లు ఛానల్‌ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.